నమస్తే, వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. అట్టహాసంగా కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం వాడపల్లి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా ముదునూరు వెంకటరాజులతో కలిపి 19 మంది సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించిన ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రసంగించిన అమలాపురం ఎంపీ హరీష్ మాధూర్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు, ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు, కూటమి నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం, ఉభయ తెలుగు రాష్ట్రాలకు వాడపల్లి దేవస్థానం పాలక మండలిలో ప్రాతినిధ్యం కల్పించడంతో కోలాహలంగా జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవం. పాలక మండలి ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున హాజరైన పాలక మండలి సభ్యులు, అనుచరులతో కిటకిటలాడిన వాడపల్లి వెంకన్న ఆలయ పరిసరాలు. మనమందరం వస్తే ఏ విధంగా మనము ఇక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటూ దాన్ని అభివృద్ధి వైపు చేస్తుందో, ఇప్పుడే మన బండారు సత్యనందరావు గారు నాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ ఏ విధంగా మనం కూడా మనం ఎక్వైర్ చేస్తూ మనం కట్టాల్సినవన్నీ కూడా మనం ఏర్పాట్లు చేస్తామని కూడా ఆయన విషయం తెలియపరుచుకున్నారు. మేమందరూ ఒక ఆలోచన, ఖచ్చితంగా ఈ టెంపుల్ని రేపన్నాడు మనము ఏ విధంగా మనం అభివృద్ధి చేస్తున్నామంటే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, అదే విధంగా మేము పూర్తి చర్యలు తీసుకున్నామని కూడా మరొకసారి మీ అందరికీ తెలియపరుచుకున్నాం. అలాగే మన చైర్మన్ గారు ఇప్పుడు నూతనంగా ఏర్పాటైన మా పేరు పెట్టిన బాధ్యతని మా సత్యానంద గారు లాస్ట్ సంవత్సరం నుంచి కూడా మమ్మల్ని ఏ రోజున కూడా పడుకోకుండా మార్నింగ్ కాల్ ఈవినింగ్ కాల్ చేస్తూనే దీన్ని అభివృద్ధి చేయాలని ఆయన సంకల్పం, దానికి మేము కట్టుబడి ఉంటామని. అలాగే ఏంటంటే మాకు అందరికీ తెలిసిందే, మన నియోజకవర్గానికి ఇంత అభివృద్ధి పథకం నడుస్తుందంటే సత్యానంద గారు వెళ్ళడం వల్ల ఆయన అభివృద్ధికి పోరాడుగా ఉంటారు. కాబట్టి ఆయనకి తోడు మన హరీష్ గారు కూడా ఉంటాం. ఈ దేవాలయం మరింతగా మనం డెవలప్ చేసుకుని రానున్న రోజుల్లో తిరుపతికి సమానంగా మన దేవస్థానం కూడా కోనసీమ తిరుమల పిలుచుకున్నాం. కాబట్టి అదేవిధంగా మనం కూడా డెవలప్ చేసుకుని రోడ్లు కానివ్వండి, అలాగే అతి తొందరలో రానున్న అతి కొద్ది కాలంలో ఈ గవర్నమెంట్ మన అన్నదాన భవనాన్ని కూడా ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. మీకు చాలా తెలియని విషయాలు ఏంటంటే చాలా శంకుస్థాపనలు అయి ఉన్నాయి. కాబట్టి అన్ని పనులు జరగడానికి సంవత్సరం పడుతుంది. కాబట్టి డార్మెంటరీస్ కానివ్వండి, అలాగే రూములు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అన్నీ కూడా మన యుద్ధపాత్రిక మీద చేయడం జరుగుతుంది. కాబట్టి అలాగే మా మెంబర్స్ అందరినీ కలుపుకుని జనసేన, బీజేపీ, అలాగే తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ మన గవర్నమెంట్ ఉన్నా కాబట్టి అందరూ 19 మంది సభ్యులతో ఎక్స్ అఫీషియో తోటి స్పెషల్ ఇన్వైటీ తోటి కలుపుకుని 19 మంది సభ్యులతోటి పాలక మండలి నేడు ప్రమాణ స్వీకారం చేసుకుంటున్నాం. వారి యొక్క కొద్దిపాటి వివరాలు, ఎందుకంటే చాలా ఇతర జిల్లాల నుంచి పశ్చిమ గోదావరి జిల్లా, విశాఖ అనకాపల్లి జిల్లా, కృష్ణా జిల్లా, తెలంగాణలో మహబూబాద్ జిల్లా, ఇలా పలు జిల్లాల నుంచి కూడా అవకాశం కల్పించారు పాలక మండలిలో. వారి అందరి యొక్క కొద్దిపాటి వివరాలు తెలుసున్న మట్టికి అందులో కూడా